తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ గారు రాజకీయంలోకి వచ్చారు. కానీ ఎక్కువ సంవత్సరాలు సీఎంగా ఉండలేకపోయారు. పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలు రావటం, నాదెండ్ల భాస్కర్ రావు గారు, చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం అవ్వటం, పార్టీ వ్యవహారాల్లో లక్ష్మీ పార్వతి తలదూర్చడం వంటి విషయాల వల్ల ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. అలానే కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్ట్ గా పార్టీ పెట్టిన చిరంజీవి గారు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు మద్దతు ఇచ్చి మళ్ళీ విరమించుకున్న పార్టీల వైపే 2024లో చేరి కూటమి ప్రభుత్వం ఏర్పరిచారు. కానీ అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్ గా ఉన్నారు. అసలు తెలుగు హీరోలు ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోతున్నారు. దీనికి కారణం రాజకీయాల్లో తెలుగు హీరోలు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. దీని గురించి పూర్తి వీడియో కావాలంటే కింద ఉన్న బటన్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.